రేటు బాగా చెబుతున్నారుగా. ఆ రేట్ అంటే మా అమ్మద్దాడా ఇంత రేట్లు అయినా అసలు కొనరండి. 300 అన్నప్పుడే మామిడికాయ ఉందండి. ఎంత రేటు ఉందంటే చూడండి, బాగా రేటు ఉన్నది. రేటు మీద మేము ఆడమ్ముతామండి అసలు. ఇదిగోండి మామిడికాయ. అసలు ఏ కాయలు మొత్తం అయిపోయినాయి, బొప్పాసకాయలు కానీ ఏమో కానీ. అవును, కాయలు బాగా రేటు ఉన్నాయండి. అసలు కొనలేకపోతున్నాం కాయల్ని. ఇళ్ళ కాడికి వెళ్తే తక్కువ రేటు అడుగుతున్నారు, ఇక్కడికి వస్తే రేట్లు వలిగిపోతున్నాయి. రేటు మీద ఏం కొంటాం చేస్తాం. అదే అండి, మామిడికాయ బాగా రేటు ఉంది. పనసకాయ కూడా రారీ వచ్చింది, రారీ దించేశారు. రారీ మీద అయిపోయింది అంతా మొత్తం రేట్లు. 5 రేట్లు చెప్తున్నారు. పనసకాయ ఒక్క కొట్లోనే ఉన్నాయి, ఒక్క కొట్లోనే ఉన్నాయండి. ఒక కొట్టుగా వస్తే రారీ మీద అయిపోయింది మొత్తం లోడు. రారీ మీద అయిపోయిందండి. పనసకాయ ఎవరికొరు గుట్టలు పెట్టుకున్నారు చూడండి. ఒక్కొక్కరు 4,000, 5,000, 7,000, 6,000 పెట్టుకొనేసారు. మరి ఈ రకంగా ఇది రారీ అండి. మరి కాయలు కూడా పెద్ద సైజు ఏం కాదు, సైజులు పెద్దవి లేవు, అయినా కూడా రేట్లు బాగున్నాయి. ఇదిగోండి, ఏ కొనలేకపోతామండి, అన్నీ రేటు చెబుతున్నారు ఇక్కడ. పైనాపిల్ రేటే ఉంది, పుచ్చకాయ రేటే ఉంది, బొప్పాసకాయ రేటే ఉంది. అది లోళ్ళు వచ్చినట్టు అయిపోతున్నాయి ముందు. బొప్పాయి